మన వారం మనం ఒక అంశాన్ని ప్రారంభించాం. అదేంటంటే దేవుని భయం. దేవుని భయం అంటే ఏంటో తెలుసుకున్నాం. దేవునికి భయపడడం వలన దేవునికి మనం భయపడాలని దేవుడు కోరుతున్నాడు అనే విషయాన్ని ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 29వ వచనంలో నుంచి మనం తెలుసుకున్నాం. అయితే దేవునికి భయపడినప్పుడు ఆ ఫలితం ఎలా ఉంటుంది అనే దాని గురించి మీకు 2 పాయింట్లు మాత్రమే నేను చెప్పగలిగాను. తర్వాత మిగిలినటువంటి భాగాన్ని ఈరోజు మీ ముందుంచి ఈ భాగాన్ని ఒకవేళ దేవుని చిత్తమైతే ముగించవచ్చు, లేదంటే కొంత నేర్చుకొని మరలా తిరిగి మరొక ప్రియులారా సెషన్ మనం కలిగి ఉండొచ్చు. మీటుకు ఏది ఏమైనా వాక్యం చదువుదాం. చూడండి, దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 9వ చరణం నుండి కిరణ్ చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. సామ్యూల్ కిరణ్ 9 నుంచి 15 వరకు ఒక వచనం తను చదువుతాడు, ఒక వచనం మనందరం చదువుదాం. మనం చదువుమా. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, కనికర సంపన్నుడా, మరొక మారు నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోకి మేము రావడానికి మాకు ఇచ్చినటువంటి యొక్క భాగ్యం కోసం నీకు స్తోత్రాలు. ఎందరైతే ఇక్కడ నీ బిడ్డలు ఉన్నారో ప్రభువా, వారందరూ నిన్ను ప్రేమించి వచ్చారు. నీవు మా తండ్రి మాట్లాడితే నైనా మేలని, మా ప్రభువా నీ మాట వింటే మా బ్రతుకులు నైనా మేలుకరంగా ఉంటాయని విశ్వాసంతో నీ దగ్గరకు వచ్చారు ప్రభువా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెతుకు వారికి ఫలము దయచేవాడు నమ్మవలను కదా అని రాయబడి ఉంది కదా. ప్రతి వారికి రాదగిన ఫలమును మీరు అనుగ్రహించండి. ఈ దీనదాసుని మరొకసారి మీ ఆత్మతో ఎత్తిపట్టుకుని నీ దాసునితోనూ సమాజంతోనూ మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమీన్, ఆమీన్. ఈ వాక్య భాగంలో మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. తర్వాత ఏమంటున్నాడంటే, పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. దేవుడు ఆశీర్వాదం ఎంతమందికి కావాలనుకుంటారో? అందరూ కావాలనుకుంటారా? నాకు అక్కర్లేదు అనుకుంటారా? ఎవరైనా ఆశీర్వాదం కావాలని అనుకుంటాం ఎవరైనప్పటికీ కూడా. కానీ అక్కడ ఒక కీలకమైనటువంటి విషయం ఉంది. తన యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదిస్తాడట. ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదిస్తాడు. కనుక భయభక్తులు అనేవి లేఖనం బైబిల్ అంతట్లో కూడా మనకు కనబడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశం. తల్లిదండ్రులుగా పిల్లలు ఏం కలిగి ఉండాలనుకుంటామంటే వాళ్ళు భయభక్తులు ఉండాలంటాం. వీడికి భయభక్తులు లేవండి అంటాం. ఎవరి గురించి అయినా మాట వినకపోయినా, సరిగా చదవకపోయినా, సరిగా చెప్పినట్టు చేయకపోయినా వాడి గురించి ఏమంటాం మనం? భయభక్తులు లేవంటాం. ఈరోజు ప్రియులారా, భయభక్తుల గురించి మనము మన పిల్లల గురించి మనం ఎక్స్పెక్ట్ చేసేది అదే. దేవుడు కూడా మనకు ఎన్నో మేలులు చేసి ఎన్నో ఉపకారాలు ఆయన మనల్ని కూడా ప్రియులారా కోరుకున్నట్టున్నది ఏంటంటే, భయభక్తులు కలిగి ఉంటే మీకే మేలు అంటున్నాడు ఆయన. ఎవరికి మేలు? మనకే మేలు. కనుక ఈ విషయంలో ప్రియులారా ఏమాత్రం కూడా రాజీ లేదు. ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే పర్వాలేదులే అన్నట్టుగా మాత్రం లేదు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అనంటే, దేవుని భయము చేత పాపము నుండి తొలగి, మొదటి పాయింట్ ఏంటంటే పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉంటాడు, నీతిని కలిగి ఉంటాడు, వస్త్రధారణలో ఒక క్రమాన్ని కలిగి ఉంటాడు, రెండవదిగా ధన వినియోగములో ఒక క్రమాన్ని కలిగి ఉంటాడు, తను దర్శించాలనుకున్న స్థలాల విషయంలో ఒక క్రమాన్ని కలిగి ఉంటాడు, అన్వేషించే సౌఖ్యాల విషయంలో ఒక క్రమాన్ని కలిగి ఉంటాడు, మనం చదివే పుస్తకాల విషయంలో కూడా, మనం ఎంపిక చేసుకునే స్నేహాల విషయంలో కూడా, ఇవన్నిటిలో కూడా ప్రియులారా తన జీవిత విధానం అంతా మారిపోతుంది. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన. రెండవదిగా మనకు లోతైనటువంటి ఒక నిశ్చయత, నిబ్బరం ఏర్పడతాయి. ఎలాగంటే దేవుడు పోషిస్తాడు, దేవుడే నన్ను కాపాడుతాడు, ఆయన కాపుదల మనకు ఉంటుంది అనేటువంటి ఒక నిశ్చయత మనకు ఉంటుంది. ప్రియులారా, మనం ఇంతకుముందు చెప్పుకున్న వచనం మన వారం చెప్పాను. ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నీతిమంతుల సంతానం విడబడడం కానీ భిక్షమెత్తడం కానీ నేను చూడలేదన్నాడు. ఎప్పటి నుంచి చూడలేదంట? నేను చిన్నవాడినై ఉన్నాను, ఒకప్పుడు ముసలివాడినయ్యాను ఇప్పుడు, కానీ
నీతిమంతుల సంతానం విడవబడడం కానీ, ఏమండి, నీతిమంతుల సంతానం విడవబడడం కానీ, భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు అని అన్నాడు. కనుక ఈరోజు నీ సంతానానికి కావలసినటువంటి ఆ మేలు కావాలి అని అంటే నువ్వే సరిగా ఉండాలి. నీ సంపాదన క్రమమై రీతిలో నువ్వు కలిగి ఉండాలి. మోసాలు చేసి, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి చాలామంది చలామణి అయిపోతున్నారు. రోజుకు చూడండి, ఇదిగో హ్యాక్ అయిపోయింది అనేటువంటిది ఎన్నో వినబడుతూ ఉన్నాయి. మన ఈ మధ్యన మన అకౌంట్లో అన్నీ సేఫ్గా ఉన్నాయి అని అనుకుంటున్నప్పుడు ప్రియులారా, ఒక 1600 కోట్లు మొత్తానికి ఈ విషయంలో మొత్తం అన్నీ ఏమైపోయినాయి అంటే హ్యాక్ అయిపోయినాయి అంట మన అకౌంట్స్. కాబట్టి మీ పాస్వర్డ్స్ అవన్నీ మార్చుకోండి అని చెప్పి మనకి ఒక మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే మోసాలు జరుగుతున్నాయి కదా అని మనం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. అర్థమవుతుందా? ఎవరో ఇద్దరు బండి మీద వచ్చారట, ఒక మందుల షాప్ దగ్గర, ఒక సెంటర్లో ఎక్కడో, ఏమండి, మా ద్వారపూడిలోనే బండి మీద వచ్చి వాళ్ళు బండి మీద పడిపోయారు. ఎందుకే పడిపోతే బండి పడిపోయింది, అల్ల పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఏం చేశాడంటే, అరే పడిపోయారని చెప్పి గబాలను పరిగెత్తి వాళ్ళని లేపి, ఇదిగో ఈ 300 మీరు జాగ్రత్తగా వెళ్ళి ఆ మందులకి అది ఉపయోగించుకోండి అని చెప్పి ఇచ్చాడు. ఈలోగా ఏం జరిగిందంటే ఇంకొక ఇద్దరు ఉన్నారట, ఈలోగా వాళ్ళు వచ్చారు. ఈయన జేబులో 20,000 రూపాయలు అప్పుడే ఎవరో ఇవ్వాల్సిన ఇచ్చారట, జేబులో పెట్టుకున్నాడు. ఈ 20,000 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. అర్థమవుతుందా? వాడు పడిపోయింది ఒక గేమ్ అనమాట. అది కేవలం ఏంటంటే ఇతని దగ్గర డబ్బులు కొట్టేయడానికి వేసిన ప్లాన్ అది. ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కనుక మోసాలు జరుగుతున్నాయి కనుక నాకెందుకు జరుగుతుంది అంటే నేనేమో చాలా జాగ్రత్తగా ఉంటాను, నా దగ్గరికి ఎవడో రాడు అని అనుకోవడానికి లేదు. మోసగాడికి ఈడు వాడనే ఉండదు. అర్థమవుతుందా? ఎలాగా ఆను పాను చూసి ఈ రోజున మనం చూస్తే చాలా రకాలుగా ఉన్నాయి. కానీ వీళ్ళ పట్టుకెళ్ళి ఎవరికి పెడతారు? తన భార్య బిడ్డలకే కదా పెడతారు. ఎవరన్నా నీతిమంతుడుగా జీవించి క్రమంగా ఉండి కష్టపడి కష్టార్జితంతో బతికేవాడు తన భార్య బిడ్డల కోసమే, అవునా కదా? అందుకని నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము అని ఉంది. దేవునికి స్తోత్రం. భక్తిహీనుడు ప్రియులారా సంపాదన వల్ల కడుపుకు లేమి కలుగును అని రాయబడతా ఉంది. భక్తిహీనులు కడుపుకి ఏం కలుగుతుందట? లేమి కలుగుతుందట. ఇప్పుడు ఏదో వచ్చినట్టు ఉంటుంది, ఇప్పుడు ఏదో అన్నీ తిన్నట్టుగా ఉంటుంది, కానీ తర్వాత లేమిలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. కనుక ఈరోజు ఇలాంటి పద్ధతి మనకి ఏమాత్రం కూడా ఉండకూడదు. దేవుని ప్రియులారా, దేవుని కలిగినటువంటి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనం మన చేతులతో మనమే కష్టపడాలి. మన చేతులతో మనమే మన కష్టార్జితాన్ని ప్రియులారా మన భార్య బిడ్డల కోసం మనం ఖర్చు పెట్టుకునేవారిగా ఉండాలి. ఇంకొకరిని చూసి ఈ రోజున నేను అలాగ ఉండాలి, నేను అలా కొనుక్కోవాలి, నేను అలాంటి అనుభవించాలి అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దాం. ఎందుకు? కారణం ఏంటంటే అది చాలా నష్టాన్ని కలుగు చేస్తుంది. దీన్ని ఏమంటారంటే పెద్దలో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు. ఎవరినో చూసి ఏదో వాళ్ళకిలాగా నేను ఉండాలనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఏమండి, నీది నీదే, వాళ్ళదే. నీ రూపం వాళ్ళది కాదు, వాళ్ళ రూపం నీది కాదు. నిన్ను పోలిన వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, తెలుసా? ఎవరిని పోలిన వాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. కనుక వాళ్ళకున్నది నాకు కావాలి, వాళ్ళు ఉన్నట్టుగా నేను ఉంటాను అనేటువంటి ఒక ఆలోచన విధానంతో ఈ రోజున మనం ఉండకూడదు ప్రియులారా. గమనించండి, దానివల్ల ఖర్చులు పెరుగుతాయి, దానివలన భారాలు పెరుగుతాయి, దానివలన ఏమండి ఈ రోజున ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా మనం మన యొక్క జీవితాన్ని ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ రోజున ఎవరిని కూడా అనుకరించకూడదు. దేవుడు ఇచ్చినటువంటి దాంట్లో నీవు తృప్తిగా ఉండడం నేర్చుకుంటే నీకు చాలా ఆరోగ్యంగా ఉంటావు, నీ ఆయుష్ పెరుగుతుంది, నీ బ్రతుకు బాగుంటుంది, నీ కుటుంబ జీవితం బాగుంటుంది. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేసుకోండి. తర్వాత ప్రియులారా, రెండవ పాయింట్ తర్వాత మూడవ పాయింట్ ఏంటంటే దేవుడు తన మర్మాలను తన యందు భయభక్తులు కలిగిన వారికి వెల్లడి చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే మర్మమైనటువంటి విషయాలను తన యందు భయభక్తులు కలిగినటువంటి వారు ప్రార్థించుచుండగాను, ఆయన దగ్గర కనిపెట్టుకుంటుండగాను, ఆయన వాక్యాన్ని ధ్యానించుచుండగాను, ఆయన ఆత్మ వలన మనకు తన యొక్క రహస్యాలను దేవుడు తెలియచేస్తాడు. కీర్తన 25:14 మనం చూసినట్లయితే అక్కడ రాయబడతా ఉంది. కీర్తన 25:14 చదివితే అక్కడ రాయబడతా ఉంది, చూడండి. యెహోవా యందు భయభక్తులు గల వారికి కలిగే మేలు అక్కడ ఒకటి ఉంది. 25:14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన మర్మాలను ఏం చేస్తాడంటే, మర్మాలు అంటే రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును అని రాయబడి ఉంది. ఈ రోజున మర్మము అంటే ప్రియులారా చాలా వరకు ఆకర్షణీయమైన మాటగా కనబడుతుంది. దేవుని మర్మాలు ఎవరికి తెలుస్తాయి అని అంటే
ఈ రోజున ప్రియులారా, మనము ఆయన ఆశ్రయించి ఉంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆ మర్మములు అనేవి దేవుడు నీకు తన ఆత్మ వలన బయలుపరుస్తాడు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే త్వరగా కొన్ని వచనాలను మనం చూద్దాం. 2వ అధ్యాయము 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుడు మనకైతే వాటిని, అంటే కంటికి కనబడినవి, చెవికి వినబడినవి, మనుష్య హృదయానికి గోచరం కానిటువంటి వాటిని దేవుడు తను ప్రేమించి వారి కొరకు సిద్ధం చేస్తున్నాడు. అర్థమవుతుందా? నేను ఎప్పుడైనా ఇలాగుంటానా, నేను ఎప్పుడైనా ఇలాగా ఉంటాను అనుకున్నానా, ఇలా కట్టుకుంటాను అనుకున్నానా, ఇదే అనుకుంటున్నారు కొంతమంది. కంటికి కనబడని అంటే నీకు కనబడవు, వాళ్ళకే కనబడవు. సో ఈ సమయాన్ని గమనించండి. ఏంటంటే దేవుడు తన ఆత్మ వలన మర్మములను మనకు దేవుని ఆత్మ వలన దేవుడు మనకు బయలుపరిచేవాడుగా ఉన్నాడు. ఈ రోజున ఆలోచన చేసుకుందాము ప్రియులారా. మర్మము అని అంటే భవిష్యత్తు గురించిన విషయాలు మనకేం తెలియదు, కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? భవిష్యత్తులో ఆయన ఏం చేయబోతున్నాడో తెలియచేస్తాడు. సపోజ్ ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధము ప్రియులారా చాలా హోరాహోరీగా జరుగుతుంది. అందరూ ఏం చెప్పుకుంటున్నారంటే ఇక ఏమీ లేదు, ఇంకా 3వ ప్రపంచ యుద్ధమే అని చెప్పుకుంటున్నారు. కానీ నాకు అనిపించింది, కొన్ని పరిస్థితులను బట్టి అలాగ అనుకోవడం అనేది వాళ్ళు జరుగుతుందేమో, కానీ నిజంగా దేవుడు బయలుపరిచింది మాత్రం అది కాదు. అయితే ఇప్పుడు ఏం జరగాలి? 3వ ప్రపంచ యుద్ధం జరిగిపోవాలి లెక్క ప్రకారంగా, వాళ్ళు చెప్పిన ప్రకారంగా. కనుక మనిషి ఊహను బట్టి చెప్పేది కాదు, దేవుని ప్రత్యక్షత వలన చెప్పేదాని మీద, దేవుని మీద మాత్రమే మన మనస్సు ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు ప్రియులారా కొన్నిసార్లు మర్మము అనంటే రహస్యమైనటువంటి విషయాలు. ఒకవేళ దేవుని ముందు మనం ఏదైనా ఒకవేళ రహస్యమైనటువంటి పాపములో ఉంటే కూడా దాన్ని దేవుడు బట్టబయలు చేస్తాడు. అంతకుముందు వరకు సమర్థించుకుని, అంతకుముందు వరకు ఎంతమంది ఇలా లేరు అని అనుకుంటూ ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు ప్రియులారా ఒక ఒప్పుదలను దయచేసినప్పుడు ఒక్కసారి భళ్ళుమని పగిలిపోయి కన్నీళ్లు కార్చి ప్రభు పాదాల చెంత తన బ్రతుకంతా కూడా యథార్థంగా ఒప్పేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. దాని తర్వాత వచ్చేదే సమాధానం. దాని తర్వాత మన హృదయంలో కలిగేది చెప్పన శక్యము కాని సంతోషం, అలాగే దేవునితో మనకు సమాధానం. మన హృదయం చాలా తేలికైపోద్ది. అలాంటి పరిస్థితులు మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటాం. దేవుడు తన మర్మాలను మనకు తెలియపరుస్తాడు అనే విషయం దగ్గర ఆలోచన చేస్తే, సంఘము ఒక మర్మం, క్రీస్తు ఒక మర్మం, దేవుడు ఒక మర్మం, పరిశుద్ధాత్ముడు ఒక మర్మం. ప్రియులారా ఆలోచన చేస్తే భవిష్యత్ సంగతులు కొన్ని మర్మమైనటువంటి విషయాలు, కానీ వాటి గురించి మనం దేవుని వాక్యముతోనే మనం జాగ్రత్త పడాలి. సాతాను చాలా తెలివిగా మనం ఈ మధ్యలో ఫేస్బుక్లో చూశాను. ఏంటంటే లార్డ్స్ బుక్ అని చెప్పి, దయచేసి ఎవ్వరు కూడా దాన్ని లైక్ చేయటం కానీ ఫాలో చేయటం కానీ చేయరు. పైగా దాని గురించినటువంటి ఒక వివరణ ఏమి ఇచ్చాడంటే, ఫస్ట్ వరల్డ్లోనే అసలు క్రిస్టియానిటీకి సోషల్ ప్లాట్ఫామ్ అంటుంది. దాన్ని నేను సెర్చ్ చేశాను, తర్వాత గూగుల్లోకి వెళ్ళి ఆ పేరు కొట్టి చూస్తే అది చాలా దారుణంగా, చాలా భయంకరంగా ఉంది. లార్డ్స్ అంటే కేవలం యేసు ప్రభువే లార్డ్ కాదు. యేసు ప్రభు సర్వాధికారి, ఆల్మైటీ గాడ్. ఆయన సావరిన్ గాడ్, అంటే సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు. కానీ అపవాది ఈ లోకాధికారి, వాడు కూడా లార్డే. అర్థమవుతుందా? కాస్త భూమి ఉన్నవాడిని ఏమంటారు? ల్యాండ్ లార్డ్ అంటారు, అవునా కదా? లార్డ్ అంటే, కాబట్టి లార్డ్ అనగానే ఇదేదో మనకు సంబంధించింది, అది జాగ్రత్తగా గమనించాలనిపించింది నాకు ఎందుకో. దాన్ని చూసేటప్పటికి ఏంటంటే పై వేషం ఒకటి, లోపల ఉన్న చాలా అసభ్యంగా ఉంది అది. వీళ్ళారా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున ప్రతిదానికి లైక్ చేసేయటం, ప్రతిదాన్ని ఫాలో చేసేయటం ఏమాత్రం కూడా చేయకూడదు. ఎందుకంటే అపవాది వాడుకుంటున్నాడు, దేవుడు వాడుకుంటున్నాడు. ఈ మీడియాను అపవాది వాడుకుంటున్నాడు, దేవుడు వాడుకుంటున్నాడు. తన ప్రజలను బలపరచడానికి, తన ప్రజలను తన రాకడ కొరకు సిద్ధపరచడానికి అవసరమైనటువంటి సందేశాలు అక్కడ దొరుకుతున్నాయి. అంతేకాదు ప్రజలను దారి తప్పించడానికి ఎక్కువ ప్రయత్నాలు కూడా అక్కడ నుంచే జరుగుతున్నాయి. ఈ రోజున ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ రోజున ప్రియులారా మన యొక్క హృదయాన్ని వాక్యం మీదనే మనం నిలుపుకోవాలి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మనం చూసినట్లయితే, దానియేలు 2వ అధ్యాయము చూడండి, 22వ వచనం, 19వ వచనం చదవండి. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను అని రాయబడతా ఉంది. అంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మర్మములను బయలుపరిచే దేవుడు.
మర్మములను బయలుపరిచే దేవుడు. అలాగని మర్మాల వెంబడి పడకూడదు, మర్మాలు చెప్పే వాళ్ళ వెంబడి పడకూడదు. అలా పడితే ఏమవుతామంటే మన బతుకే ఏమండి దేవుని నుంచి దూరం అయిపోయి మనం మర్మాలను వెతుక్కుంటూ మిగిలిపోతాం. దేవుణ్ణే వెతకాలి, మనం మర్మాలను కాదు వెతకడం. దేవుడు చెప్పాడా, దేవుడు బయలుపరిచాడా, దేవుడు తెలియజేసాడా, వాక్యములో నుంచి దేవుడు మనల్ని ప్రియులారా దర్శిస్తాడు. వాక్యంలో నుండి దేవుడు మనకు ఒక నిరూపణ దేవుడు మనకి ఇవ్వాలి. ఈ రోజున మనకు రోజు నేను ప్రార్థన చేస్తుంటే కాపరి నడిపింపు ఉంది, సాతాను నడిపింపు కూడా ఉంది. కాపరి ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అపవాది ఎవరు? వాడు దొంగ, వాడు హత్య చేసేవాడు అంటే ఎవరిని చంపుతాడు అని అంటే మన ఆత్మ చంపేస్తాడు వాడు. అర్థమవుతుందా? మన విశ్వాసాన్ని చంపేస్తాడు వాడు, మన సమర్పణను చంపేస్తాడు వాడు. హత్య అనేది అక్కడ జరుగుతుంది. మనిషిగానే ఉంటాడు కానీ మనిషి లోపల ఇదంతా జరిగిపోద్ది అనమాట. అంత మోసకరంగా వాడు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, నాకు కనబడినటువంటి ఒక మాట ఏంటంటే, కాపరైతే తన నామమును బట్టి నీతి మార్గముల్లో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అక్రమమైన మార్గములోకి, అన్యాయపు మార్గములోకి, చాటు మార్గాలలోనికి, అబద్ధపు మార్గాల్లోనికి మనం నడిపించడం. ఆ నడిపింపు ఎవరిదైతే అక్కడికి నడుస్తాం మనం. ఈ నడిపింపు ఎవరిదైతే అని అంటే ఉంటుంది మన యొక్క పడక కూడా. కొంతమంది ఏమనుకుంటున్నారంటే నడిపిస్తాడు నా దేవుడు అని. అందరినీ నడిపించడు ఆయన. అందరిని నడిపిస్తే అందరూ ఒకే రకంగా నడవాలి కదా, ఒకే రకంగా జీవించాలి కదా. మీరు ఒకే రకంగా ఎందుకు జీవించట్లేదు? ఏమండి, చిన్న కష్టానికే, చిన్న బాధకే కొంతమంది ఊరికే ఫీల్ అయిపోయి దేవుని వదిలేసి లోకంలోకి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారు. వదలలేదు కానీ వదిలేయాలి అనే కొన్ని ఆలోచనలోకి. ఇశ్రాయేలీలు కూడా ఏమనుకున్నారంటే, ఒక ఆటంకం రాగానే, ఒక శ్రమ రాగానే, ఒక ఇబ్బంది రాగానే, బాబు మమ్మల్ని తీసుకొచ్చి ఈ మోషే కదా చేసాడు ఇలాగా, దేవుడు అంటాడు మనకు ఒక పట్టాన్ని కథలనివ్వడం. ఏమండి, తలకాయ పోటు ఈ మోసే వల్ల మనకి ఎందుకు వచ్చింది? ఇదిగో ఒక లీడర్ని మనమే పెట్టేసుకుందాం. దేవుడు ఇవ్వడం ఏంటయ్యా? ఎవరికాలకే తెలివితేటలు ఉన్నాయి. ఒకటి చెప్పింది మనం ఏంటంటే పెట్టేసుకుందాం. ఆటోమేటిక్గా మనందరం ఒక గ్రూప్ అయిపోదాం. మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోదాం? ఐగుప్తుకి వెళ్ళిపోదాం. ఐగుప్తులో ఏముంది? పాపం ఉంది. ఐగుప్తులో ఏముంది? మోసం ఉంది. ఐగుప్తులో ఏముంది? అబద్ధం ఉంది. ఐగుప్తులో ఏముంది? అక్రమం ఉంది. ఐగుప్తులో ఏముంది? అన్యాయం ఉంది. ఐగుప్తులో ఏముంది? దేవునికి విరోధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడ ఏముందంటే వెచ్చలు పెడతానే ఉంది. ప్రస్తుతానికి ఇది చాలా కట్టేసినట్టుగా ఉంది. ఇలా కట్టేస్తే అన్నీ అనుభవించి కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు. ఎలాగా దేవుడు నన్ను దర్శించాడు, నా బతుకు ఎలాగైపోయింది, నా జీవితంలో అనుభవించాలని చెప్పి వాళ్ళకి ఒక సాక్ష్యం ఉండొచ్చేమో, కానీ ఆ తర్వాత నీ బ్రతుకు ఒక సాక్ష్యంగా మిగులుతుందని ఎవరు చెప్పగలరు? ఎవరైనా చెప్పగలరా? గ్యారంటీగా మళ్ళీ నేను అలాగే తిరిగి వస్తాను, అలాగే సాక్ష్యం చెప్తాను అని అంటే చెప్తావో లేకపోతే నువ్వు చచ్చిపోతావో ఎవరికి తెలుసు? అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ప్రియులారా, మర్మాలు అని చెప్పి ఎవరో చెప్తే ఇంకా అదే మర్మం అనుకోకండి. ఇది ఇంకొక మర్మం. ఇంకోటి తెలుసా? మర్మం చెప్పేటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆ మర్మాన్ని చెప్తున్నాడో ఇతని దగ్గర ఇంకా చాలా తెలివితేటలు మంది పరిశుద్ధత పాడు చేసుకుంటున్నారు. ఇదొక మర్మం, సాతాను సంబంధమైనటువంటి ఆలోచన. అర్థమవుతుందా? ఎవరిని ఉపయోగించుకుంటే ఎక్కువ మంది భ్రష్టులు అవుతారో అదే వాడి టార్గెట్. అందుకని చాలా వివేకంతో నడుచుకోవాలి దేవుని పిల్లలు. దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, పాము వలె వివేకులను అయి ఉండండి అని చెప్పి చెప్తున్నారు. కనుక మనం ఉన్నది గొర్రెలే, అన్నీ గొర్రెలు కాదు, గొర్రె చర్మాలు కప్పుకున్నటువంటి తోడేళ్ళు కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు. కనుక చాలా జాగ్రత్త. ఎవరు ఆ తోడేళ్ళు అని అంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్త్రీలు. కొంతమంది ఆ యూట్యూబ్లో, ఈ ఫేస్బుక్లో లైవ్లో పెట్టేస్తున్నారు రకంగా. ఏమంటాడంటే, ఇగో నీకు నీ వ్యాపారంలోకి 1,00,000 రూపాయలు పంపిస్తున్నాను తీసుకో అంటాడు. అన్నే అయ్యి బాబు ఎప్పటి నుంచో బాధపడుతున్నాను, ఎప్పుడు కనీసం పాస్టర్ గారు కనీసం 10,000 దేవుడు ఇస్తున్నాడు తీసుకోమని ఎప్పుడు అనలేదు. తక్కువనే ఏమైపోతాం తెలుసా? అట్రాక్ట్ అయిపోతాం. అర్థమవుతుంది ఏమండి? అతను ఇవ్వడం ఏంటి, మనం తీసుకోవడం ఏంటి? దేవుడు దేవదూతను పంపుతున్నాడు నీ అకౌంట్లో డబ్బులు వేయమని. అంటే ఈ దేవదూతకి ఇంకేం పని ఏమీ లేదు. నీకు అకౌంట్లో డబ్బులు వేస్తాను, వాళ్ళకేమో మందులు ఎట్టుకెళ్తాను, అదే ఆ దేవుడు దేవదూతకి అప్పగించిన పని. దేవదూతకి అప్పుడు చెప్పాడు, యెహోవాను భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉంది, వారిని రక్షించును. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి కాపుదల చేయడానికట. దేవునికి స్తోత్రం. అంటే వీళ్ళ చాలా చీప్గా మాట్లాడుతున్నారు. చాలా చీప్గా మాట్లాడుతున్నారు. నాకు కనబడుతుంది నీకు దేవుడు ఉద్యోగాన్ని ఇస్తున్నాడు. అప్పుడు వెంటనే తెలుసా అనేటప్పుడు కల్లా ఏమైపోతారంటే ఇలా పడిపోతారు. పడగొట్టి సేవ కాదు, హల్లెలూయా.
జాగ్రత్తగా ఆలోచన చేయాలి ప్రియులారా. ఈ విషయము సాతాను సంబంధమైన క్రియలు ఇవన్నీ కూడా, వాటిని అనుసరించొద్దు. దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చెయ్యండి ప్రియులారా. కీర్తన 25:14 ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తన యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఒక రోజు నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా? అన్ని పద్ధతుల్లాగే కనబడతాయంట, కానీ దేవుని పద్ధతి మాత్రం కాదట. అది సాతాను చాలా తెలివిగా మోసగించేవాడుగా ఉన్నాడు, చాలా తెలివిగా మోసగించేవాడుగా ఉన్నాడు. చాలా జాగ్రత్త సుమా. అందుకని నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునని గర్జించు సింహము వలె వాడు ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. వాడికి అదే డ్యూటీ. కానీ నీ డ్యూటీ ఏంటో తెలుసా? నిబ్బరమైన బుద్ధి కలుగుండు. ఎవరైతే చెప్తే దానికి బుర్ర పేసి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయి ఏమండి ఎవరితో పడితే వాళ్ళతో నీ సమస్యలన్నీ చెప్పేసుకుంటే నీ ఇల్లు గొల్లైపోద్ది, నీ జీవితం కొల్లేరైపోద్ది. అర్థమవుతుందా? నువ్వు చెప్పుకోవాల్సి ఎవరితో చెప్పుకోవాలి అని అంటే ప్రియులారా, దేవునితో చెప్పుకోవాలి. నిన్ను అర్థం చేసుకునే వారికి మాత్రమే చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళకి నీ సమస్య చెప్తే వాళ్ళు ఎవరేం చేస్తారు? నిన్ను తప్పుదారి పట్టిస్తారు. చాలా జాగ్రత్త ప్రియులారా. ఈ మర్మం మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో. చాలా జాగ్రత్త. భయపడొద్దు. ఏమండి, ఒక ఆవిడ ఏం చేసిందంటే ఆ ద్వారపూడిలో ఎవరో తీసుకొచ్చారంట. ఏమంటే వీళ్ళకి ఈ తీసుకొచ్చినటువంటి వాళ్ళకే చేర్చుకున్నటువంటి వాళ్ళు మనకు తెలిసినటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళ ఇంటికి వచ్చి ఈవిడ ప్రార్థన చేసి అంటదట, మీ ఇంట్లో చీకటి కనపడుతుంది అంటుందంట. నేను ఉంటే చెప్పుతున్నామా, నీలోనే కనపడుతుంది నాకు చీకటి అని చెప్పుతున్నాను. అంటే వీళ్ళ ఇంట్లో చీకటి గురించి ఆవిడికి దేవుడు తెలియచేయడం ఏంటి? మళ్ళీ ఇలా కళ్ళు మూసుకోగానే టక్కుమని కనపడిపోతుందంట. మీ ఇంట్లో చీకటి పోవాలంటే నేను పని చేస్తాను, మీరు వెళ్ళి చోటుకి వెళ్ళండి, కానీ నేను వారానికి ఒక రోజు వచ్చి ప్రార్థన పెడతాను. ఇక్కడ ఇలాంటి చీకటి ఎక్కడెక్కడైతే ఉందో అర్థమైందా, వాళ్ళందరినీ కూడా ఇక్కడ సమకూర్చి ఇక్కడ ఒక ప్రార్థన. ఏంటిది? దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? ఏమంటే తప్పించటం అనమాట. తప్పించటం. ఏమంటే ఎవరు చెప్తే అది మనం ఏం చేయకూడదు తెలుసా? కంగారు పడి అలాగండి చీకటి కనపడుతుందండి, ఎక్కడుందండి అది కాదు చూరు నట్టుకుని ఉందా? అక్కడ ఉంటుంది అసలు చీకటే? బైబిల్లో ఎక్కడన్నా ఉందా అలాగని? మనిషి నట్టుకుంది కానీ చీకటే. చూరు నట్టుకొని, చెట్టు నట్టుకొని, సంచి నట్టుకొని ఇలాంటివి ఎక్కడన్నా ఉన్నాయా? లేవు. మరి నేను విన్నంతవరకు ఎక్కడైతే నేను బైబిల్లో తెలిసినంత వరకు నేను ఎక్కడా చూడలేదు. ఎవరు నట్టుకుని అంటే మనుషులు నట్టుకుంది, మనుషులను ఆవరించడం. ఏమండి ఇలాంటి పరిస్థితులు ప్రియులారా మనం నమ్మడానికి వీలు లేదు. ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. అందుకని ఎవరు పడితే వాళ్ళను చేర్చుకోకుండా జాగ్రత్తగా ఉండి ఏమండి మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన రోజుల్లో మనం ఉన్నాం. చాలా జాగ్రత్త. 4వదిగా మనం ఆలోచన చేస్తే మనకు ఐశ్వర్య ఘనతలను ఆయన కలుగు చేస్తాడు. ఇది సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును అని అన్నాడు. దేని వలన కలుగును? ఐశ్వర్యం, ఘనత, జీవము. పాయింట్ మర్చిపోకండి. మనం ఎక్కడ దేని గురించి మాట్లాడుకుంటున్నాం? దేని వలన కలుగుతుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన కలుగుతుంది. ఈ ఐశ్వర్యము, ఈ ఘనత దేవుడు కలుగజేసేవి. ఉదాహరణగా ఆలోచన చేస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి మనం చదివితే తూర్పు దిక్కు జనులందరిలో యోబు అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. అతడు గొప్పవాడుగా ఉన్నాడు. ఎలా గొప్పవాడయ్యాడు? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతని వంటి వాడు భూమి మీద లేడు. దేవునికి స్తోత్రం. అదనమాట దేవుడిచ్చే ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వాదం ఇచ్చిన చోట భయభక్తులు ఉంటే ఇది కూడా ఉంటుంది. కొన్ని చోట్ల ప్రియులారా ఇహలోక సంబంధమైన ఐశ్వర్యం లేకపోవచ్చేమో కానీ వారు విశ్వాసమందు ఐశ్వర్యవంతులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. దయచేసి మీరు ఈ విషయాన్ని గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటున్నాడు. అంటే వారు చూపునకు ఎలా కనబడుతున్నారంటే దరిద్రులైన వారిగా కనబడుతున్నారు, కానీ విశ్వాసంలో చూస్తే వారు భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం. ఉదాహరణగా మీకు ఒక ఉదాహరణ వాక్యంలో నుంచే చెప్తాను. లాజరు ఉన్నాడు. లాజరు కళ్ళ ముందే లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి చివరి వచ్చిన వరకు చదువుకోండి. అక్కడ ఏమి రాయబడతా ఉందంటే లాజరు ఒంట్లో ఆరోగ్యం లేదు, ఒంటి మీద బట్ట లేదు, ఉండడానికి నివాసం లేదు, తినడానికి ఆహారం లేదు.
ఎవరు లేరు, నాన్న వాళ్ళు ఎవరు లేరు. అతను ప్రేమించేవాళ్ళు కానీ, అతన్ని చూసేవారు కానీ, అతన్ని పట్టించుకునేవారు కానీ ఎవరు లేరు. కానీ ఈ ధనవంతుడికి ఏమంటే ఒంటి నిండా బట్ట ఉంది, ఇంటి నిండా సమృద్ధి ఉంది, ఉండడానికి అందమైనటువంటి భవంతులు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ఏ రోజున కూడా ఇతనికి జబ్బు అనేదే లేదు. ఏమనుకుంటాం నిజంగా మనం? ఎవరు గొప్పవారు, ఎవరు భాగ్యవంతులు? ఏమండి, ఎవరు భాగ్యవంతులు? ఇలాంటి వ్యక్తి యొక్క ఇంటి వాకిట్లో పడి ఉండి ఆ లాజరు బతుకుతున్నాడు. వాడిని బతకనిచ్చాడు, అదే గొప్ప విషయం అంతే. లేకపోతే ఈయన్ని ముందు ఇక్కడ నుంచి తీసేయండి, తొలియండి అంటే బ్రతకనిచ్చాడు. కానీ వాడు ఎలా బతుకుతున్నాడంటే, రే వాడు భోజనం చేసాడో లేదో, వాడికి ఇదిగో ఈ షర్ట్ పట్టుకెళ్ళి ఇవ్వండి, లేకపోతే వాడికి ఏదైనా ఒక పందిరి ఇవ్వండి అక్కడ, లేకపోతే వాడికి ఏదైనా కొంచెం మనం వండుకున్నదే కొంచెం అతనికి కూడా కొంచెం పెట్టండి అన్న పాపాన్ని ఎప్పుడు పోలేదు, ఎప్పుడూ కూడా అలాంటి ఆలోచనే చేయలేదు. కానీ అలాంటి వ్యక్తి ఏమయ్యాడు, ఎలాంటి వాడో తెలుసా? తినడానికి తిండి ప్రియులారా ఏదో ఒక రకంగా అతను తిన్న తర్వాత పడినటువంటి రొట్టె ముక్కలు బయట పడేస్తే వాటిని తిని ఆకలి తీర్చుకొని కోరినటువంటి వాడికి ఎంత విశ్వాసం ఉందో ఎప్పుడు తెలిసింది అని అంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు దేవదూతలు వచ్చి అతను తీసుకెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరొచ్చి? దేవదూతలు వచ్చి అన్నీ ఉన్నవాడు ఆడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు అయ్యి బాబోయ్ నల్లగా ఉన్నారు వాళ్ళు, బాబోయ్ వాళ్ళు వచ్చేయమంటున్నారు, అదిగో 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 అక్కడ కూర్చున్నారు, నోరు మూసుకో, ఎక్కడ ఉన్నారు వాళ్ళు మనకు కనపడతారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఆ క్యాండిడేట్ వాళ్ళకి సంబంధించినోడు. అర్థమవుతుందా? అపవాదికి సంబంధించిన వాళ్ళు, అపవాది దూతలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఏమండి, ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు భయపడి బెంబేలు ఎత్తిపోయి కలవరపడిపోవడం ఎందుకంటే వాళ్ళు వచ్చేసారు అక్కడికి ఈయన తీసుకెళ్ళడానికే. ఇప్పుడు భయం వేస్తుంది. ఇప్పుడు వరకు వాడి మాటే విన్నారు, ఇప్పుడు వరకు వాడిని అనుసరించారు, ఇప్పుడు వరకు వాడు ఏది ఆడమంటే అది ఆడారు, ఎలా బతకమంటే అలా బతికారు, ఎలా జీవించమంటే అలా జీవించారు, భార్యను కొట్టమంటే కొట్టారు, భర్తను వదిలేయమంటే వదిలేసారు. ఎవరిని వదిలేయడానికి లేదు. అందరూ కూడా పురుషులు కానీ స్త్రీలు కానీ ఇప్పుడు అందరూ కూడా ఎలాగున్నారంటే నానా రకాలుగా ఉన్నారు చెప్పాలంటే. అర్థమవుతుంది ప్రియులారా? ఏ రకమైనటువంటి జీవితం జీవిస్తున్నావో నీ జీవితం భూమి మీద ముగించబడుతున్నప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులు వచ్చి నేను తీసుకెళ్తారు. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్తున్నారు? దేవదూతల చేత అబ్రహాము రొమ్మును అనుకోవడానికి కొనుక్కోబడినటువంటి లాజరు ధనవంతుడా, ఈ లోకరీతిగా వాడికి ఏ లోటు లేదండి, నిజంగా వాడిదండి లైఫ్ అని అనుకుంటున్నటువంటి వాడి లైఫ్ ఏంటంటే దేవుని లెక్క చేయని బ్రతుకు, వాక్యాన్ని లెక్క చేయని బ్రతుకు, మారు మనస్సు పొందనటువంటి బ్రతుకు, దేవుని ఘనపరచినటువంటి బ్రతుకు ఈ లోకంలో ముగించబడితే అపవాది దూతలు వాడిని పాతాళానికి కొనిపోయారు. అండి, కొనిపోయి ఆ అగ్ని జ్వాలలో యాతన పడుతూ కేకలేస్తూ, అప్పుడు కానీ లాజరుని ఇలా చూసేటప్పటికి వీడి రిచ్నెస్ ఈయనకి అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి మన విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత తెలుస్తుంది. అని చెప్పాడురా బాబు వినలేదు, ఆవిడ చెప్పిందిరా బాబు వినలేదు, అంచేత అప్పుడైనా తెలుస్తుంది. కానీ అప్పుడు మాత్రం అవకాశం ఉండదు. ఈరోజున ఆలోచన చేసుకోండి. జీవితం ప్రియులారా చాలా శ్రేష్టమైంది. ప్రభువు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఈ రోజున ఇదే గురిగా మనం పనిచేయకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఐశ్వర్యాన్ని పొందడానికి ప్రయాసపడొద్దన్నాడు. మరి దేని కొరకు ప్రయాసపడాలి? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, ప్రేమను, విశ్వాసమును, ఏమండి ఓర్పును ఇలాంటివి సంపాదించుకోవడానికి ప్రయాసపడమన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే దేని వెంట పడుతున్నాం మనం ఈరోజు అని అంటే, ఇంకొక 4 రూపాయలు ఎక్కువ సంపాదించాలని అనుకుంటున్నాం, కానీ ఇంకొక మెట్టుకి ఇంకా నేను దేవునికి దగ్గర అవ్వాలని కోరుకుంటున్నటువంటి యువకులు ఎంతమంది ఉన్నారు ఈరోజు ఆలోచన చేస్తే, విశ్వాసులు ఎంతమంది ఉన్నారు ఈరోజు ఆలోచన చేస్తే. నేను ఒకవేళ ఇంకా ఎక్కువైతే, ఒక ఆయన ఏమని కోరుకున్నాడు తెలుసా? అయ్యా నాకు ఎక్కువ జీతం వస్తుంది కానీ నేను దేవునితో సమయం గడపలేకపోతున్నానండి, దయచేసి ఆ క్యాడర్ నుంచి నేను ఆఫీసు క్యాడర్లోకి వచ్చేసి ఇలాగ నా గురించి ప్రార్థన చేయండి. నేను దేవుని కొరకు ఏం చేయలేకపోతున్నాను, నేను దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను, సరిగా వాక్యాన్ని ధ్యానం చేయలేకపోతున్నాను, సరిగా నేను సంతోషంగా సంతృప్తిగా ఉండలేకపోతున్నాను, దీనితో నాకు చాలా ఇబ్బందిగా ఉందండి, నా గురించి ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? ఆత్మ సంబంధికి దేవునితో సంబంధం లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతాడు. ఏమండి, డబ్బులు బాగా వస్తున్నాయి, లంచాలు తీసుకునేటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారి మధ్య నీతిమంతులైన దేవుని బిడ్డలు పనిచేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. అయ్యా మాకు ₹1 వద్దండి వీరుగా. ఏమండి, ఎంత కష్టంగా ఉంటుంది వాళ్ళతో వీళ్ళకే. ఉండనివ్వండి, ఏం పర్లేదు, మీరు ఏది చెప్తే అది చేస్తాం, ఎలా చెప్తే అలా చేస్తాం, కానీ మాకు మాత్రం వేరే అమౌంట్ మాత్రం మాకు వద్దు. ఏమండి, నేను తీసుకోను. నువ్వు తీసుకోకపోతే ఎలాగయ్యా? ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బందినైనా సహించడానికి సిద్ధమే, కానీ ఏమండి
దేవుని కొరకు ప్రియులారా ఎంత ఇబ్బంది అయినా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు, నేను దాన్ని భరిస్తాను. అది విశ్వాసముల ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం. దేవుని కృప అనే ఐశ్వర్యం కేవలం డబ్బే కాదు, కేవలం ప్రియులారా ఘనతే కాదు. ఈ లోకరీతిగా ఘనత అంటే ఏమనుకుంటున్నారు అని అంటే, ఈ లోకంలో ఒక సర్పంచ్ గానో, లేకపోతే ఒక ఎమ్మెల్యే గానో, లేకపోతే ఒక సీఎం గారు గానో, లేకపోతే ఒక కలెక్టర్ గానో, ఇదే ఘనత అనుకుంటున్నాం. ఘనత అనేది దేవుడు కలుగజేసేటువంటి ఘనత ఏంటో తెలుసా? ఆయనతో పాటుగా మనల్ని కూర్చోబెట్టుకునేటువంటి ఆ గొప్ప ఘనత కంటే మించింది ఏముంది? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరికి దొరుకుతుందా ఘనత? ఏమండి, ఈ లోక ఘనతలను ప్రియులారా మనం పోల్చుకోకుండా పరలోక సంబంధమైన ఆ ఘనతను మనం కోరుకునేవారుగా ఉండాలి. ఒకవేళ ధనం సంపాదించుకుంటే, కిరీటాలు సంపాదించుకుంటే, దాని గురించి మహారాజు అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథంలో చెప్పాడు. చూడండి, సామెతల గ్రంథంలో చెప్పినటువంటి ఒక మాట నా హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తడుతూ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా ఆలోచన చేయండి. 27వ అధ్యాయము సామెతల గ్రంథము 24వ వచనం చూడండి. ధనము సంపాదించినంత మాత్రం చేత అది శాశ్వతము కాదు, కిరీటము తరతరములుండునా. చాలు 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 చాలు. ధనము శాశ్వతము కాదు. ఏమండి, ధనము శాశ్వతము కాదు. కానీ ఈ రోజున మనుషులు దేని మీద మనసు పెడుతున్నారు? మనుషులు అంటే బయట వాళ్ళు వదిలేండి, లోకంలో కాదు, సంఘంలోకి వచ్చిన మనం దేని మీద మనసు పెడుతున్నాం? శాశ్వతము కానీ సిరి మీద మనసు పెట్టి శాశ్వతమైనటువంటి దేవునికి దూరంగా బతుకుతున్న పరిస్థితి. శాశ్వతము కాదు, శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉంటుందా అంటే అర్థం ఏంటంటే, అధికారం ఇవ్వబడింది, ఏదో స్థానం ఇవ్వబడింది, ఒక హోదా ఇవ్వబడింది, అది తరతరాలు ఉంటుందా? ఏమండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు వారికి ఒక అద్భుతమైనటువంటి ఆ ఉపకారం దేవుడు చేస్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 103వ కీర్తన, ప్రియులారా 103వ కీర్తన, దయచేసి మీరు ఒక్కసారి ఈ మాటను చూడండి. ఒక మాట మనం గమనిద్దాం. చూడండి ఏమంటున్నాడు. 17వ చరణం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. హల్లెలూయా. ఏమి నిలుచును? ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. ఈ రోజున అలాంటి ఆ నీతి కోసం, అలాంటి కృప కోసము ప్రియులారా మనము ప్రాకులాడేవారిగా మనం ఉండాలి. దేవుడు కృపకు వేడుకొని వారిలో సంతోషించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేయండి. ఏమి సంపాదించుకోవడానికి? ఏదో కాస్త ఉందిలేండి, చాలండి. దేవుడు ఆశీర్వదింతే మళ్ళీ దాన్ని ఇంకా దేవుడు చేస్తాడు, అధికం చేస్తాడు. లేకపోయినా పర్లేదండి. ఒక మాట అంటాడు, ఈ సందర్భంగా చెప్తున్నాను. అంటే నేను ఈ మాట చదివేసి ఒకవేళ ముగించాను అనుకోండి, దేవుడు నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వలేదేంటి, దేవుడు ఇవ్వలేదంటే కంగారు పడే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మీరు కాకపోయినా యూట్యూబ్లో తర్వాత వాక్యం వినేవాళ్ళు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన మాట ఏంటంటే, ఆగూరు అనేటువంటి ప్రవక్త ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా నాకు ఐశ్వర్యమునైనా దయచేయొద్దు, పేదరికమునైనా దయచేయొద్దు. 2 మనవులు చేసుకుంటున్నాను. వ్యర్థమైన వాటిని, అబద్ధాలను నాకు దూరంగా ఉంచు. నాకు ఐశ్వర్యమునైనను పేదరికమునైనా దయచేయొద్దు. ఎందుకంటే ఒకవేళ భేదవాడిని అయ్యాననుకో, నేను దొంగిలించి ఆ మాట చదవండి. నా సామెతల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఇదే కదా వచ్చిన కుమరం. ఇశ్రాయేలీయులలో అదే జరిగింది. ఈ రోజున మనలో కూడా అదే జరుగుతుంది. ఏమండి, యెహోవా ఎవడని అందునేమో, లేక భేదనై దొంగిలిన దేవుని నామమును దూషింతునేమో. ఏటట, దేవుని నామాన్ని దూషించే వ్యక్తిగా ఒకవేళ నేను అయిపోతానేమో. దయచేసి 2 దయచేయొద్దు. నాకేంటంటే సమానంగా దయచేయి. ఇటు ఐశ్వర్యము వద్దు, ఇటు పేదరికము వద్దు, మీడియం. ఏమండి, అందుకనే అప్పర్ క్లాస్ ఉంది, లోయర్ క్లాస్ ఉంది, మీడియం క్లాస్ ఉంది. అవునా కదా? ఇప్పుడు ఎక్కడ ఉండాలి మనం? ఎక్కడుంటే మంచిది? ఇటు అప్పర్ క్లాసు వద్దు, అమ్మో చాలా డేంజర్. అలాగని లోవర్ క్లాసు వద్దు. ఎక్కడ ఉండాలి? మీడియంగా. దేవునికి స్తోత్రం. ఈ లోకరీతిగా మీడియంగా ఉంటే చాలు. పరలోక సంబంధంగా అప్పర్లో ఉండగలిగితే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంచెం లోయర్కు ఉన్నా పర్లేదు, కానీ అప్పర్కి మాత్రమే వెళ్ళకూడదు. ఎక్కడ? ఈ లోక సంబంధమైన సిరి సంపదలలో. ఇంకొక మాట కూడా చెప్తాను. దయచేసి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 14వ చరణం చూడండి. 14వ చరణం. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి ఏం చేస్తున్నాను? నేను సంతోషించుచున్నాను. ఏం దొరికినట్టట? నీ శాసనములను బట్టి నేను ఏం చేస్తున్నాను తెలుసా? అన్నీ ఉన్నంత తృప్తి నాకు ఉందయ్యా అని అంటున్నాడు. హల్లెలూయా. ఏమండి, ఆలోచన చెయ్యండి. ఈ మాట ఆలోచన చెయ్యండి. నీకు నిజంగా అలా కనిపిస్తుందా? నాకు అది లేదు, ఇది లేదు,
ఏమండి, అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండును. ఇంకో మాట చెప్పిన, ఎవరి జీవితంతో పోల్చుకుని అసంతృప్తి పడుతున్నావో ఆ అసంతృప్తి పోవాలి అని అంటే దాన్ని ముందు నువ్వు అది ఆ తలంపును నీ మనసులో నుంచి తీసేసుకోవాలి, అంతే. ఏమండి, ఒకసారి నేను మా ఇంట్లో వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన వాసన వచ్చేస్తుంది ఒక పురుగును బట్టి. సరే, నాకు అనిపించింది ఏంటి ఎక్కడ ఉంది ఆ పురుగు అని చెప్పి లోపల చూస్తే ఒక సాలిగూడు ఉంది. ఆ సాలిగూడులో ఆ పురుగు ఉంది. ఇప్పుడు దాన్ని గమనిస్తున్నాను నేను. గమనిస్తుంటే ఆ పురుగు ఆ గూడులోకి వెళ్ళిన తర్వాత సాలిపురుగు ఏం చేస్తుంది? దాన్ని చంపి దాన్ని తింటుంది. అంటే ఇప్పుడు దాని ఆహారం కోసం దాన్ని దేవుడు పంపాడేమో. ఏమండి, బాగానే ఉందిలే, దీని నుంచి ఒక పాఠం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు అనుకున్నాను. దేవుడు కోసం ప్రియులారా లోకములో ఉన్న జీవులన్నీ కనిపెడతాడు. కానీ ఇది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, నాకు అది లేదు ఇది లేదు అనే కొరతతో కుమిలిపోతూ ఒకవేళ ఉన్నదాన్ని సరిగా సంతోషంగా ప్రియులారా స్వీకరించే స్థితిలో ఈరోజు మనం ఉంటున్నాం. పుట్టినరోజు అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మంచిది కొనుక్కున్నాం. పుట్టినరోజు సందర్భంలో మనం ఆలోచించి ఆర్భాటాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరుగుతూ ఉంది. అసలు ఈ మధ్య కాలంలో పుట్టినరోజులు ఇంత చిందరవందరగా అయిపోయినాయి, కానీ పెళ్లి రోజులు కానీ ఇంతకుముందు ఇంత హడావిడి ఇవన్నీ లేవు. అప్పుడు ప్రశాంతంగా ఎవరికీ తెలిసేది కాదు. అరే నీ బర్త్డే అంట కదా, ఎవరు చెప్పారు నీకంటే పలానావాడు చెప్పాడులే, అంతే. ఏముందిలేరా, మరి ఏంట్రా పార్టీ? ఇప్పుడు పార్టీ కనపడుతుంది, పార్టీ అడుగుతున్నారు. అప్పుడు పార్టీలు ఎవరు అడిగేవాళ్ళు కాదు. ఇలాంటి వింత ఆచారాలు ప్రియులారా మనం తెచ్చేసుకుని అది చేసుకోకపోతే ఇంకా ఏదో ఇంకా వేస్ట్ జీవితం అన్నట్టుగా. అదేందో ఎవరో హ్యాపీ బర్త్డే చెప్పకపోతే ఇంకా వేస్ట్ జీవితం అన్నట్టుగా, హ్యాపీ వెడ్డింగ్ డే చెప్పకపోతే నా పెళ్ళి ఎవరికీ నచ్చలేదని చెప్పి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు నచ్చలేదని చెప్పి ఏమండి, ఎవరికి నచ్చాలి? నీ పెళ్ళి మీ ఇద్దరికే నచ్చాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళిద్దరూ లేనిదే పెళ్ళి ఏముంది? ఉందా? ఎవరికీ నచ్చక్కర్లేదు. ప్రియులారా గమనించాలి మనం. కొన్ని మన యొక్క సామాజికమైనటువంటి పరిస్థితులను బట్టి పెరిగిపోయినాయి మనకే. ఏమండి, పెరిగిపోయినటువంటి కారణాన్ని బట్టి ఈ రోజున మనం నలిగిపోతున్నాం. చెప్పాలంటే దేవునిలో పెరగలేదు ప్రియులారా, విశ్వాసములో పెరగలేదు, ప్రార్థనలో పెరగలేదు, పరిశుద్ధతలో పెరగలేదు, దేవుని రాజ్యాన్ని కట్టడంలో వృద్ధి చేయటంలో మనం పెరగలేదు. కానీ ఇలాంటి వాటిలో మాత్రం ఏమండి అందరూ కూడా బాగా ఏర్పాటు చేసావు అని అనిపించుకోవాలని దేవుడిని మీకు ఇస్తే చేసుకోండి. కానీ అదే సమయంలో ప్రియులారా అసలైనటువంటి దాని మీద దృష్టి పెట్టండి. దేవునికి స్తోత్రం. అదేంటంటే లేని వారిని గుర్తు చేసుకోండి. ఆ పూట లేని వాళ్ళకి కాస్త అన్నం పెట్టు. ఉన్నవాడే ఏమండి వాడికి ఉంది ఇంట్లో అన్నం, వీడికి ఉంది, వీళ్ళందరూ కలిసి మళ్ళీ తిరిగి ఇల్లు కాదు, మళ్ళీ అదేదో రెస్టారెంటో లేకపోతే ఇంకోటో ప్లేస్. ఏమండి అదంతా తిని కేకులు కట్ చేసుకుని మూతికి బాగుకుని ముఖానికి బాగుకుని మళ్ళీ ఇక్కడ మీరు ఎవరో అలాంటి లేరు. కానీ అర్థమైందా? ఇంట్లోనే చేసుకుంటారు, భార్య భర్త పిల్లలే చేసుకుంటారు ఎంతో ఆనందంగా. అందుకనే మిమ్మల్ని వదిలిపెట్టలేకపోతున్నాం మేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఆలోచన చెయ్యండి. మరొక మాట చెప్తున్నాను, మనం ఆపదల నుంచి తప్పించబడతాము. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు అని రాయబడుతూ ఉంది కదా. ఈ మాట మనం ఆలోచన చేద్దాం. మనం ఆలోచన చేస్తే ప్రియులారా వాక్యమును బట్టి నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడు. అంటే హృదయాన్ని విరిగి నలిగిన హృదయంగా ఒకవేళ కాపాడుకోగలిగితే కీడు నుంచి తప్పించుకోగలుగుతారు. మరొక మాట కూడా ఈ సందర్భంగా మీకు చూపిస్తాను. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును అంటాడు, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. సామెతలు 22:3 వచనం. సామెతలు 22:3 వచనం. బుద్ధిమంతుడు ఆపదల నుండి అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఎక్కడ పడుదురు? ఆపదలో పడుదురు. ఆలోచన చెయ్యండి, మనం ఆపదల నుంచి తప్పించబడతాం. మరొక మాట కూడా మనం చూస్తే కీర్తనల గ్రంథము 34వ కీర్తన అనుకుంటా, 34వ కీర్తన 19వ వచనం చూడండి. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తాను. ఏమండి ఒక ఇంట్లో ఒక తల్లి ఏం చేసిందంటే కుక్కర్ పెట్టేసింది స్టవ్ మీద. దాంట్లో పప్పు వేసిందో లేకపోతే ఏం వేసిందో అవి వేసేసిన తర్వాత ఆవిడ అలాగా ఆలోచించుకుంటా
కూర్చుంది కట్టేద్దాం అనుకునేలోగా ఏమైందంటే కాస్త నీరసంగా ఉండి నిద్ర పట్టేసిందంట. అది గంట సేపు అలా ఉండిపోయింది. గంట సేపు అలా ఉండిపోతే ఏమవుద్ది అసలు లెక్క? కుక్కర్ ఏమైపోద్ది? పేలిపోద్ది. కానీ కుక్కర్ పేలిపోకుండా కాపాడాడు. 3 గంటలకు మెలకు వచ్చింది. ఏంటి వాసన వస్తుంది ఏంటి ఇంట్లోనని చెప్పి చూస్తే ఏముంది? అప్పుడు కానీ ఆవిడ కంగారు రాలే. అర్థమవుతుందా? ఏంటది? చాలా కదా నేను పెట్టేశాను, దాన్ని కట్టలేదు, దాన్ని చేయలేదు. నిజంగా దేవుడు ఎంత కనికరించాడంటే అదంతా మొత్తం మాడి మసైపోయిందట. కానీ అది మాత్రం పేలిపోకుండా దేవుడు కాపాడాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఆవిడ నీరసించి కొంచెం మనస్సు ప్రియులరా అలసిపోయి నిద్ర వచ్చేసింది ఆవిడకి. నేను మీకు ఒక మాట చెప్తున్నాను, ఎన్నో విషయాలు. ఒకసారి మాకు మే 5, 6, 7 ప్రత్యేకంగా ఈ చిన్నపిల్లలకే HBS జరిగింది, హాలిడే బైబిల్ స్కూల్. 3 రోజులు అయిపోయింది. 2 రోజులే వాళ్ళని మనం పిలిచిన టీం వాళ్ళని. వాళ్ళు వచ్చారు రాత్రి ఇంచుమించు ముందు రోజు నైట్ అనమాట. రాత్రి ఇంచుమించు 12 ఎంత అవుతుంది. ఆ రాత్రి ఆయన వచ్చారు, ఆ టీం డైరెక్టరు ఆయన వచ్చి ఆ రాత్రి యూత్ మీటింగ్ అన్నాం, కొంతమంది వచ్చారు. అయిపోయింది వచ్చి కూర్చున్న తర్వాత ఆయనకి ట్రైను 12 గంటలకో 8 గంటలకో ఉంది. అప్పటి వరకు మెలకుగా ఉన్నాం. నేనేం చేశానంటే బయట మన డైనింగ్ హాల్లో ఉంటుంది కదా, అక్కడ టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్ మీద వాళ్ళు కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సరే మీరు మాట్లాడుకుని ఆయన్ని మీరు డ్రాప్ చేసేసిన తర్వాత జాగ్రత్తగా తలుపేసేసి మీరు పైకి వెళ్ళిపోండి అన్నాను. పై రూమ్ ఇచ్చాం వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చేశారంటే అన్నీ బాగానే చేశారు కానీ తలుపేయలేదు. అందుకే నేనేం చేశానంటే లోపల తలుపేయలేదు నేను. అందుకే ఇప్పుడు ఏమైందంటే బయట గేటు వేయలేదు, లోపల తలుపేయలేదు. తెల్లవారే మెలకు వచ్చింది 4 గంటలకి పాస్టర్ గారు చూసేటప్పటికి ఇది తీసేసింది, బయట గేటు తీసేసింది. ఎవరైనా డైరెక్ట్గా ఇలా వచ్చేయచ్చు, అక్కడ గేటు తీసేసింది లోపలికి వచ్చేయచ్చు, లోపల తలుపు తీస్తుంది లోపలికి వచ్చేయచ్చు. కానీ దేవుడు అద్భుతంగా తన కృపతో కాచాడు కాబట్టి, ఏ విధమైన ఇబ్బంది కలగకుండా కనికరించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇల్లు తాళాలు వేసినయే ఉండలేదు. అవునా కదా? తాళాలు వేయకుండా వదిలేశారు. ఆ తర్వాత ఎవరేసారు లాస్ట్లో ఎవరు లేరు. వాళ్ళని ఏమంటాం ఇంకా? ఎవరు? వాళ్ళ అతిథులు మనకే ఏమండి. కాబట్టి ప్రియులారా కొన్నిసార్లు తెలియకయ్యా కొన్నిసార్లు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నో మన చుట్టూ జరుగుతున్నాయి. కానీ అవి మనల్ని సమీపించకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే తప్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, ఒక్కసారి కాదు, దేవుడు ఎన్నోసార్లు తప్పిస్తూ ఉన్నాడు. ఆయన కృప ప్రియులారా ఈ రోజు కూడా మనల్ని కాపాడుతున్నందుకే ఈరోజు మనం ఇక్కడ దాకా రాగలిగాం. తర్వాత 6వ పాయింట్ ఏంటంటే, 6వ అంశం, దేవుడు మన హృదయ వాంఛలను నెరవేరుస్తాడు. దయచేసి కీర్తన 145:19 145:19 చూడండి. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి ఏం చేస్తాడట? వారిని రక్షించును అని రాయబడతా ఉంది. ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే బ్రతుకులు ప్రియులరా చిన్నవండి, మనల్ని మనం కాపాడుకోలేము. దేవుడే మనల్ని ఏం చేయాలి? భద్రపరచాలి. హల్లెలూయా. కనుక మొర్ర పెట్టుట మానొద్దు. ఒక మొర్ర దేవుడు ఆలకించి లోతును ఆ యొక్క అగ్నిగంధకాలతో కాల్చేసేటువంటి ఆ యొక్క కాల్చబడిపోయేటువంటి సొదొమ గొమొర్రా నుంచి దేవుడు జ్ఞాపకం చేసుకుని తప్పించెను అని రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. చేశాడైనా తప్పించాడా లేదా? దేని బట్టి తప్పించాడు? లోతును బట్టి, అబ్రహామును బట్టి తప్పించాడు. ఈ రోజున కొంతమంది తప్పించబడుతున్నారు. తల్లో లేకపోతే భార్యో లేకపోతే పిల్లలో లేకపోతే మరొకళ్ళో దేవుని యొక్క సన్నిధిలో మీ కొరకు జరుగుతున్న ప్రార్థన బట్టి ఎన్నో ఆపదల నుంచి దేవుడు ప్రియులారా తప్పిస్తూ ఉన్నాడు. ఎన్నో పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. హృదయ వాంఛలను ఆయన నెరవేరుస్తాడు అని అంటే ఏది పడితే అది కాదు. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క వాంఛ ఎలా ఉంటాయి ఏమండి? భయభక్తులు కలిగినటువంటి నెహెమ్యా యొక్క వాంఛ ఏంటో తెలుసా? నెహెమ్యా యొక్క వాంఛ ఏంటి? ఎజ్రా యొక్క వాంఛ ఏంటి? దావీదు యొక్క వాంఛ ఏంటి? నిజంగా ఆలోచించుకుంటే అది భయభక్తులు కలిగిన వారి యొక్క కోరిక. అంటే అందరికీ కాదన్నమాట. అక్కడ ఒక స్పెసిఫిక్గా ఒక కీలకమైనటువంటి లక్షణాలు పెట్టాడు. ఏమంటే భయభక్తులు కలిగినటువంటి వారు. ఏమండి, అలాంటి వారి యొక్క కోరిక నెరవేర్చబడును అని అంటున్నాడు. ఈరోజున ఆలోచన చెయ్యండి. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మహిమ కోసం గనుక ఒకవేళ నీవు ఒక కోరిక కలిగి ఉంటే, ఎలాంటి కోరిక ఒకటి చూపిస్తాను ఉదాహరణగా. కీర్తనల గ్రంథము 132వ కీర్తన
132వ కీర్తన 3-5 వచనాలు చదవండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియ్యను, నా కనురెప్పలకు కునికిపాటు రానియ్యను. నేను ఎందుకోసం ఇది యెహోవాకు నేను ఒక స్థలము చూచే వరకు. ఏమండి, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూచే వరకు. ఎంత అద్భుతమైన మాట అంటే, దావీదు గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు ఏం చేశాడంటే హెచ్చించి రాజుగా దేవుడు పట్టాభిషేకం చేయించి రాజుగా చేశాడు. ఎంతమంది మీద? ఇశ్రాయేలీలు లక్షల మంది ప్రజల మీద రాజుగా దేవుడు చేశాడు. ఏమండి, ఇది అయిన తర్వాత రాజుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, సేవిస్తున్నాడు. ఒక రోజు తనకు అనిపించింది, నేనేమో అంతఃపురములో అష్టైశ్వర్యాలు అనుభవిస్తున్నాను, నాకు ఏ కొదువా లేదు. ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి? గొర్రెలు కాపరిని నేను. గొర్రెలు కాసుకుంటా ఎండకెండి, వానకు తడిసి, మంచుకు తడిసి, ఏమండి, ఒక భద్రత లేకుండా, ఒక విలువ లేకుండా బ్రతికిన వ్యక్తిని నేను. కానీ ఈ రోజున నేను అంతఃపురంలోకి వచ్చాను. కానీ నా దేవుని మందిరం ఎక్కడుందంటే గుడారంలో ఉంది. కనుక అలా ఉండడానికి వీల్లేదు. నేను ఒక దేవునికి ఒక నివాస స్థలం చూడాలి. రాజును కదా, ఎక్కడైనా చూసేయచ్చు, ఎక్కడైనా నేనే ఏర్పాటు చేసేయచ్చు. చూసే వరకు. తర్వాత ఏంటంటే, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూసే వరకు, అక్కడ పెర్మనెంట్గా ఒక ప్లేస్ నేను చూసే వరకు కూడా నేను పరుండే మంచం మీదకి ఎక్కను. రాజుగారి మంచం ఎలా ఉంటుంది ఏమండి? ధనవంతుల ఇళ్లల్లో చాలా అద్భుతమైనటువంటి మంచాలు ఉంటాయి. చూస్తేనే చాలా సుందరంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. పట్టు పాన్పుల మీద ప్రియులారా వాళ్ళు పవలిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గమనించండి, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియ్యను. హాయిగా నిద్రవచ్చు ఆయనకి ఏ భయం ఉంది, ఏ కొరత ఉంది, ఏ ఇబ్బంది ఉంది? ఏది కావాలంటే అది ఆర్డర్ చేస్తే చాలు. ఏమండి, ఎవరి భయము లేదు, అంతఃపురములో ఉన్నాడు. కానీ ఏమంటున్నాడంటే, ప్రియులారా నా కన్నులకు నేను నిద్ర రానియ్యను. ఏం చేస్తాడట? కన్నులకు నిద్ర రాకుండా ఏం చేస్తాడు? దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తిగా ఉంటాను, దేవుని బతిమాలుకునే వ్యక్తిగా ఉంటాను. నా దేవునికి ఒక స్థలము నేను చూడాలి. ప్రభువా, ఒక స్థలము నువ్వు చూపించు, లేకపోతే ఒక నివాస స్థలము నేను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం కదా నన్ను ఇంత పైకెత్తావు నువ్వు. కొంతమంది ఏమనుకుంటారంటే, పైకి ఎత్తబడేదాకా ఒక రకంగా ఆలోచిస్తారు, ఎత్తబడి ప్రియుల కింద ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తారు. నాకే గనుకుంటేనా అని అనుకుంటా. కానీ నిజంగా దేవుడు అనుకుంటాడు, సరే చూద్దామా, సరే నీకు ఆ స్థాయిని ఇస్తాను, అప్పుడు ఏం చేస్తావు? కొంతమంది ఆ సుఖాల్లో పడి, భోగాల్లో పడి మర్చిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే, దేవుడు నాకు ఇంత చేశాడు కనుక నేను నా దేవుని కొరకు, నా సంఘం కొరకు, ఆత్మల రక్షణ కోసం, పరలోక రాజ్య వ్యాప్తి కోసం నా వంతుగా నేను పని చేయాలని గురి కలిగి పనిచేసే వాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. ఈ రోజున నీవు ఎలాంటి కోరిక కలిగి ఉన్నావు? దావీదు ఎలాంటి కోరిక కలిగి ఉన్నాడు? ఒక నశించిపోతున్న ఆత్మ కొరకైనా భారము కలిగినటువంటి వారిగా ప్రియులారా మనం ఉన్నామా? చెప్పడానికి పాయింట్లు పూర్తవట్లేదు. దీన్ని వివరించుకుంటూ వెళ్తే ప్రియులారా చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మిగిలిన దానిని మరొకసారి మనం ఆలోచన చేద్దాం. నన్ను ప్రేమించి ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళి, ఏమండి, మన కొరకు తండ్రి కుడి పార్శ్వము నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. నేను ఏం చేస్తున్నామంటే, పరుపుల మీద అటు ఇటు దొర్లుతున్న వాళ్ళుగా ఉన్నామా, లేకపోతే కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం కలిగిన వారుగా ఉన్నామా? ఒకప్పుడు లేదు, కానీ ఇప్పుడు దేవుడు సమృద్ధినిచ్చాడు, తిని మత్తులమైపోతున్నామా, లేకపోతే దేవుని సన్నిధిని కన్నీళ్లతో మొరపెట్టేలాగా నువ్వు జాగ్రత్త పడుతున్నావా? ఏమండి, అన్నీ ఉన్నాయి, నాకేంటండి అని అనుకుంటున్నావా? లేదు ప్రభువా, ఈ స్థితిలో నన్ను ఎందుకు ఉంచావో, నీ ఉద్దేశ్యం ఏంటో అది నెరవేర్చడానికి నాకు సహాయం చేయనైనా అని ప్రార్థన చేసి ప్రభువు పాదాల దగ్గర నిన్ను నీవు సమర్పించుకునే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. కొంతమందికి ఆల కడుపు నిండితేనే చాలు, కొంతమందికి ఆల కన్ను నిండితేనే చాలు, కొంతమందికి వాళ్ళు అనుకున్నది జరిగితేనే చాలు. అబ్బబ్బబ్బా, ఇంకెంత సంతోషపడిపోతాం మనం. ఏమండి, కానీ దేవునికి ఏమైనా మన వల్ల పని జరిగిందా? దేవునికి ఏమైనా ప్రియులారా ఒక ఆత్మ దొరికిందా? దేవుని కొరకు ఏదైనా మనము ఆయన రాజ్య వ్యాప్తి ఏదైనా మనం చేయగలిగామా?
ఈరోజు మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రార్థన చేసుకుందాం. ఏదేదో ఆలోచించొద్దు, ఇది ఒక్కటే ఆలోచించేద్దాం. నేనేం చేశాను ప్రభువా? నన్ను ఎంతగానో ప్రేమించావు, నన్ను ఎంతగానో కరుణించావు, నా కోసం ఇంత గొప్ప ప్రేమను చూపించిన నీకు నేనేమి చేయగలుగుతున్నానని ఒకసారి ఆలోచన చేసుకుందాం. నీ కొరకు దేవుడు ఎన్నోసార్లు ఆయన కృపను చూపిస్తూనే వచ్చాడు. ప్రియులారా, ఆపదల నుంచి తప్పిస్తూనే వచ్చాడు. నీ ఇంట్లో ఎన్నో ఆపదలు, నీ కుటుంబంలో నీ బిడ్డలకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినాయి. యవనస్తుడా, యవనురాలా, దయచేసి వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయటం నేర్చుకోండి. ముందు కళ్ళు మూసుకొని ప్రభువుతో మాట్లాడండి ముందు. తర్వాత మిగిలిన ఏమైనా తర్వాత ఆలోచన చేద్దాం. మనల్ని ప్రేమించాడు ప్రభువు, మన కొరకు ప్రాణం పెట్టాడు. మన కొరకు ఆయన తండ్రి ఎదుట విజ్ఞాపనం చేస్తున్నాడు. ఇదిగో తండ్రి, ఈ బిడ్డ కొరకు నేను ప్రాణం పెట్టానయ్యా, ఈ బిడ్డ కొరకు నేను హింసను అనుభవించానయ్యా, ఈ కుమారుడు కోసం, ఈ సేవకుడు కోసం నైనా ఇదిగో నన్ను నేను అప్పగించుకున్నాను. ఇదిగో వాని కొరకు నేను కార్చిన రక్తం, ఇదిగో ఈ నిర్దోష రక్తాన్ని, ఈ పవిత్రమైన రక్తాన్ని వాని కొరకు నేను ఇచ్చాను అని అంటున్నటువంటి ఆ యొక్క తండ్రి ఎదుట విజ్ఞాపనం చేస్తున్న ప్రభువును ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒక్క నిమిషం దయచేసి ఏది ఆలోచించొద్దు, ఏది మాట్లాడొద్దు. అత్యవసరమైతే ప్రియులారా తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మాట్లాడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దయచేసి మీరు సహాయం చేయండి. ఈ రక్తదారులతో కడగండి. లాజరు ప్రియులారా విశ్వాసములో ధనవంతుడిగా ఉన్నాడు, కానీ యోబు ప్రియులారా విశ్వాసములో నిరీక్షణలో ధనవంతుడుగా ఉన్నాడు. ఈ లోకరీతిగా తనకు కలిగిన వాటిలో కూడా ధనవంతుడుగానే ఉన్నాడు. ఈ లోక సిరి, ఈ లోక సంపదలో ప్రియులారా అతని దేవునికి దూరం చేయలే. అబ్రహామును దేవునికి దూరం చేయలే. యాకోబును దేవునికి దూరం చేయలేదు. అరిమతయ్య యోసేపును దేవునికి దూరం చేయలేదు. ప్రభువా, నీ కొరకు నేనేం చేయగలను? ఎలాగున నా జీవితం నీకు ఉపయోగపడుతుందయ్యా? ఎలాగున ఉపయోగపడుతుంది? ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. నాకు జ్ఞానం దయచి, నాకు విశ్వాసం దయచి, నాకు విధేయత దయచి, నాకు కావలసినటువంటి మెలకువ దయచేనైనా అని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా, దయచేసి మీరు సహాయం చేయండి. నీ కృప చొప్పున మీరు సహాయం చేయండి. ఎంతగానో ప్రేమించి ప్రియులారా, ఎంతగానో నీ కొరకు నా కొరకు తను అప్పగించుకున్న ప్రభువు కోసం ఈ 6 నెలలు గతించిపోతుండగా ఏమైనా చేయగలిగేమా మనం? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రభువా, దయచేసి మీరు సహాయం చేయండి. మీ రక్తదారులతో కడగండి. మీరు మమ్మల్ని శుద్ధి చేయండి. ఈరోజు ఇంకా ఏదో మేలు కోసం ఆయన దగ్గరకు వచ్చేవేమో, ఈరోజు ఇంకా ఏదో స్వస్థత కోసం వచ్చేవేమో, ఈరోజు ఇంకా ఏదో అవసరత కోసమైనా వచ్చేనా స్థితిలో ఉంటే ఈ విషయాల్లో ఒకసారి మన నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. హల్లెలూయా. ప్రభువా, మీ రక్తదారులతో కడగండి. ప్రభువా, తప్పిపోయిన వ్యక్తిగా ఉన్నాను. ప్రభువా, జారిపోయిన వ్యక్తిగా ఉన్నాను. తండ్రి, వేటి కొరకు ప్రయాసపడాలో వాటి కొరకు ప్రయాసపడలేని వ్యక్తిగా ఉన్నాను. దయచేసి నన్ను క్షమించు నాయనా. ఒకవేళ ప్రభువా, దయచేసి ఇంతవరకు నాకు టైం ఇచ్చావు, కానీ ఇక్కడ నుంచి నేను ప్రయాసపడతానయ్యా అన్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తి ప్రభుకి మాట చెప్పండి. ఇక్కడ నుంచి నీ రాజ్య వ్యాప్తి కొరకు నేను పనిచేస్తాను ప్రభు అన్నవాళ్ళు, ఇక్కడ నుంచి ప్రభువా నీ కోసం బ్రతుకుతానయ్యా అన్నవాళ్ళు, ఇక్కడ నుంచి ప్రభువా నేను ఈ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోకి నేను నడిపించబడాలని కోరుకుంటున్నానయ్యా అని ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం, మంచి దేవానికి స్తోత్రం, గొప్ప దేవానికి స్తోత్రం. దావీదు ఎలాంటి కోరిక కలిగి ఉన్నాడో, నెహెమ్యా ఎలాంటి కోరిక కలిగి ఉన్నాడో, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. విడువడు ఎడబాయుడు ప్రియులారా.